అమరావతి రాజధాని ప్రయాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని నగర అనుసంధానానికి అత్యంత కీలకమైన E3 సీడ్ యాక్సెస్ రోడ్లో మేజర్ స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దీంతో రాజధాని అమరావతి పనులు మరింత వేగవంతమయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని మౌలిక వస్తుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగా రాజధానిని విజయవాడ, గుంటూరు నగరాలకు అనుసంధానించే సీడ్ యాక్సెస్ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చిందని చెబుతున్నారు. రాజధాని నగర అనుసంధానానికి అత్యంత కీలకమైన E3 సీడ్ యాక్సెస్ రోడ్లో మేజర్ స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించారు. E3 సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది కేవలం ఒక సాధారణ రోడ్డు మాత్రమే కాకుండా అమరావతి భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన ఒక వ్యూహాత్మక కనెక్టివిటీ కారిడార్ అంటున్నారు. దొండపాడు నుండి రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి మీదుగా తాడేపల్లి వరకు సుమారు 21.77 కిలోమీటర్ల పొడవైన సబ్ ఆర్టీరియల్ రోడ్డు మణిపాల్ హాస్పిటల్ వద్ద జాతీయ రహదారి 16తో అనుసంధానమవుతుంది. ఈ కారిడార్ పొడవున 60 మీటర్ల రైట్ ఆఫ్ వే కేటాయించారు. భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసిన దీర్ఘకాలిక ప్రణాళికకు నిదర్శనంగా నిలుస్తుందంటున్నారు. కేవలం రోడ్డు మాత్రమే కాకుండా BRTS, సైకిల్ ట్రాక్లు, ఫుట్పాత్లు, గ్రీన్ బెల్టుతో కూడిన ఒక సమగ్ర రవాణా వ్యవస్థగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.